హాయ్ గాయ్స్, నేను మీ వాసవి ఆచార్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. చాలామందికి పన్ను నొప్పి అనేది చాలా కామన్. కొంతమంది ఫుడ్ తీసుకుంటారు కానీ బ్రష్ సరిగ్గా చేయరు. కొంతమంది ఎలక్ట్రిక్ బ్రష్ యూస్ చేస్తారు. అసలు ఎలక్ట్రిక్ బ్రష్ యూస్ చేయొచ్చా, యూస్ చేయకూడదా? సో చాలామందికి జా లైన్ సరిగ్గా ఉండకపోవచ్చు. కొంతమంది జా లైన్ని కరెక్ట్ చేసుకోవడానికి కొన్ని సర్జరీస్ యూస్ చేస్తూ ఉంటారు, లైక్ కొన్ని ట్రీట్మెంట్స్కి వెళ్తూ ఉంటారు. అవి ఎలాంటి ట్రీట్మెంట్స్, ఎవరితో చేయించుకోవాలి, ఏ ఏజ్ వాళ్ళు చేయించుకోవాలి? చాలామందికి కాఫీ కానివ్వండి, టీ కానివ్వండి, తాగితే మన టీత్ కలర్ ఏదైతే ఉందో అవి చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ అలా చేంజ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో వీటన్నిటి మీద మాట్లాడడానికి ఈరోజు మనతో కన్సల్టెంట్ ఓరల్ అండ్ మాక్సిలోఫేషియల్ సర్జన్ కావ్య కుమారి గారు ఉన్నారనమాట. మేడంని అడిగేసి ఇవన్నీ కూడా సేఫ్గా, సెక్యూర్గా చేయాలి అని అంటే మన పళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. మన స్మైల్ లైన్ కానివ్వండి, మన ఫేస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మన టీత్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయన్నమాట. సో అవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎప్పుడు బ్రష్ చేయాలి, షుగర్స్ ఎంతవరకు తీసుకోవాలి, ఎంతవరకు తీసుకోకూడదు, కూల్ డ్రింక్స్ కానివ్వండి, కాఫీస్ ఇలాంటివన్నీ యూస్ చేయాలా, చేయొద్దా, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు రేస్ అవుతూ ఉంటాయి. ఐ నో దట్. సో ఈ క్వశ్చన్స్ అన్ని మేడం అడిగి మేడం ఏం చెప్తారు అన్నది చూద్దాం. సో మేడంని వెల్కమ్ చెప్పేద్దామా? హాయ్ మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు అర్థమవుతుంది, మీరు ఎంత డాక్టర్ అయితే మాత్రం మీ స్మైల్ లైన్ ఎంత ప్రాపర్గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ప్రాబబ్లీ ఐఎమ్ జస్ట్ లక్కీ. అంతేనా? సో మీరు ఎంత లక్కీయో మా వాళ్ళు కూడా అంతే లక్కీ అవ్వాలి కదా మ్యామ్. సో మా వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడగమని చెప్పారనమాట. కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయి, మేము మేడం అడగలేం కాబట్టి మీరు అడగండి వాసవి అనుకుంటా చెప్తున్నారు. సో ఈరోజు వాళ్ళ కోసం కాకపోయినా నా కోసం కూడా పర్సనల్గా చిన్న చిట్ చాట్ చేసుకుందాం, ఏమంటారు? షూర్. ఓకే. సో ఇప్పుడు ఏంటి అంటే మ్యామ్, అస్సలు ఫస్ట్ టీత్ని ఎంత బాగా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? అసలు చాలామందికి విజ్డమ్ టూత్ ఉంటుంది, కొంతమందికి చాక్లెట్స్ తినడం వల్ల ఎక్కువ పుచ్చిపోతూ ఉంటాయి, కొంతమంది పేస్ట్ యూస్ చేసినా సరే సో రకరకాలు వాడుతుంటారు, సాల్ట్ యూస్ చేస్తూ ఉంటారు, కొంతమంది ఆ బ్లాక్ పౌడర్ సంథింగ్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు. అయినా కానీ వాళ్ళ టీత్ ప్రాపర్గా ఉండవు. సో ప్రాపర్గా ఉండాలంటే మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఒకటి ఏంటంటే, ప్రతి ఒక్క పేషెంట్కి ఒక ఓరల్ క్యావిటీలోని వాళ్ళ పళ్ళు ఒక్కొక్కలా ఉంటాయి. అందరికీ ఒకే కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ విల్ నాట్ వర్క్. ఓకే. సో కొంతమందికి ఏంటంటే మన పళ్ళకి కూడా ఫాస్ట్గా క్యావిటీ పట్టేలాగా ఉంటాయి. కొంతమందికి ఎంత షుగర్ తిన్నా కూడా క్యావిటీస్ రావు, రైట్? సో యూజువల్గా ఏంటంటే ఐడియల్గా ఎవ్రీ 6 monthsకి ఒకసారి గోయింగ్ టు ఎ డెంటిస్ట్, హ్యావింగ్ అ విజిట్ వుడ్ బి చాలా చాలా యూస్ఫుల్. ఓకే. సో దట్ యూ విల్ కమ్ టు నో అబౌట్ యువర్ ఓన్ టీత్ ఏ పొజిషన్లో ఉన్నాయి, గారె పడుతుందా లేదా. గారె పట్టడం అంటే పన్నుకి ఎముకకి మధ్యలో పట్టేది. అది స్టార్టింగ్ లో పట్టినప్పుడు మనకేం తెలియదు, కానీ అది పడుతుండగా ఏంటి అంటే అది పన్నుని కంప్లీట్ గా ఎముక నుంచి సపరేట్ చేసేస్తుంది. బ్లీడింగ్ కమ్స్ అంటాము. అవి ఎందుకు వస్తున్నాయి ఏంటి అన్నది అన్ని ఒకసారి ఎవ్రీ 6 months జస్ట్ ఒక విజిట్, జస్ట్ టు నో యువర్ టీత్ వెల్. అది చేసిన తర్వాత యూ విల్ నో. ఎందుకంటే మనం బ్రషింగ్ టెక్నిక్ చెప్తాము, కానీ అది కరెక్ట్ గానే చేస్తున్నారా లేదా అని కూడా వీ నీడ్ టు హ్యావ్ అ చెక్ ఓవర్. అవన్నీ చూసుకోవాలి అంటే ఇట్ షుడ్ బి లైక్ రెగ్యులర్ విజిట్ టు డెంటిస్ట్ వుడ్ మేక్ మచ్ ఆఫ్ డిఫరెన్స్. ఓకే. సో చాలా మందికి తెలియంది ఏంటి అంటే డెంటిస్ట్, ఓరల్ సర్జన్. చాలా మంది ఏంటంటే ఏదైనా టీత్కి సంబంధించినవి కానీ ఏదైనా వచ్చాయంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, డెంటిస్ట్ దగ్గర, ఇవే ఉంటాయి. కానీ ఈ రెండిటికి మధ్య ఉన్న డిఫరెన్స్ వాళ్ళకి తెలియకపోవచ్చు. ఒకసారి ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే? బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఎనీ సర్జన్ ఈజ్ అ డెంటల్ సర్జన్. ఓకే. ఆ డెంటల్ సర్జరీ చేసిన తర్వాతనే వీ హ్యావ్ అ పోస్ట్ గ్రాడ్యుయేషన్ MDS చేస్తాము. అది మనం ఓరల్ సర్జరీలో చేస్తాము.
దీంట్లో ఏంటి అంటే మనకి ఇది స్పెషలైజేషన్ అనమాట. స్పెషలైజేషన్లో ఏమొస్తుంది, మనకి జ్ఞానదంతాలు వస్తాయి. ఓకే, అది మనము నార్మల్గా అది వచ్చేటప్పుడు మనకు నొప్పి ఉంటుంది, దాన్ని పెరికోరినైటిస్ అంటాం. ఆ నొప్పి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, ఒకవేళ పన్ను తీయాల్సి వస్తుందా లేదా, ఒకవేళ తీయాల్సి వస్తే we are the people who deal with it intensively, exclusive ga. Okay, ala kagunda remaining other things also we do. It's not that oral surgeon will not do the other things. He or she is also basic dentistry చేసిన తర్వాతనే ఇది maxillofacial surgery చేస్తాం. దీంట్లోని మనకి ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి, జా ఫ్రాక్చర్స్ కానీ, లేకపోతే ఇది గ్రహణమూరు అంటాము కదా, క్లెఫ్ట్ లిప్ అంటాము, సో అది కానీ, లేకపోతే ఇంకా ఇన్ఫెక్షన్స్ కానీ, సిస్ కానీ, లైక్ దవడలోని ఇన్ఫెక్షన్ అంటాం కొన్నిసార్లు, అవన్నిటికి డీల్ చేసేది స్పెషలైజేషన్ లెవెల్లోని ఇట్ కమ్స్ టు ఓరల్ సర్జరీ. సో ఫేషియల్ ఎస్థెటిక్స్ వస్తాయి, రైనోప్లాస్టీస్ వస్తాయి, దే మెనీ థింగ్స్ ఇన్ టు ఇట్. సో అది కరోనా తర్వాత మాక్సిలోఫేషియల్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువ పెరిగిందంటారా? యాక్చువల్గా ఏంటంటే ఫేస్ ఇస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది ఫేస్ ఇస్ దట్ ఇట్ హీల్స్ వెరీ వెల్. ఓకే, సో అందుకని మనకి జాస్ దగ్గర ఎంత ట్రబుల్ వచ్చినా కూడా అన్ని చూసుకుంటాం, అంటే ఫాస్ట్ హీల్ అవుతుంది. ఓకే, కాకపోతే మనకి కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైంది, మ్యూకోర్మైకోసిస్ స్టార్ట్ అయింది. ఓకే, అంటే కొంచెం డయాబెటిక్ అలా ఉన్న, కొంచెం ఇమ్యూనో కాంప్రమైజ్డ్గా ఉన్నప్పుడు, మన హెల్త్ మనకి సహకరించినప్పుడు వాళ్ళకి కొంచెం ఈ సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఆ టైంలోని మనము కంప్లీట్గా దవడలోని ఎంతైతే ఇన్ఫెక్షన్ ఉందో మొత్తం దవడ రిసెక్షన్ చేసాం. రిసెక్షన్ అంటే అది ఆ పార్ట్ అంతా తీసేసి ఆ పార్ట్ని మళ్ళీ రిప్లేస్ చేసాము ప్రాస్థెటిక్స్తో. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఏంటి, పైన దవడ ఉంటుంది చూసారా, ఆ పైన దవడ మ్యాక్సిల్లా అంటాం, కింద దవడ మ్యాండిబుల్ అంటాం. పైన దవడ అన్నిటికంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయింది ఆ ఏరియాలో. ఓకే, దాంట్లోని కూడా దంతాలు అవన్నీ ఎఫెక్ట్ అవ్వడం వలన ప్రాబబ్లీ మనకి అందరికీ ఆ టైంలో మనకు తెలిసింది. కానీ ఆ దవడ కూడా ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఓరల్ సర్జరీ. ఆ టైంలోని ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లోని ఆఫ్టర్ ఢిల్లీ అండ్ 2-3 ప్లేసెస్, ఇట్స్ లైక్ ఆంధ్రప్రదేశ్లోనే ఇట్ వాజ్ వెరీ మచ్ ప్రివిలెంట్ ఆ టైంలో. So when I was doing my post graduation, that was when it was pretty much high. We literally did 200 plus cases only in 2 to 3 months anamata. Like every day maku OT unindi. So ఆ పార్ట్ ఏదైతే ఇన్ఫెక్టెడ్ పార్ట్ ఉండిందో అవన్నీ తీసేసాం అనమాట మనం. అది తీసిన తర్వాత రీకన్స్ట్రక్షన్ కూడా మా దాంట్లోనే వస్తుంది, కాబట్టి ప్రాబబ్లీ ఎక్కువ మందికి తెలియడం అనేది స్టార్ట్ అయింది ఆ టైంలో. ఓకే, సో కరోనా నాలెడ్జ్ పరంగా, సిచ్యువేషన్ పరంగా ప్రతిదీ ఎఫెక్ట్ చేసిందే అని అనుకోవచ్చు. అంతే. అండ్ నెక్స్ట్, వాట్ అబౌట్ దీస్ బ్లాక్ ఫంగస్, అసలు దాని సిచ్యువేషన్ ఏంటంటారు? యాక్చువల్గా బ్లాక్ ఫంగస్ ఏంటంటే మన నార్మల్గా ఓరల్ క్యావిటీలోని చాలా మైక్రోబ్స్ ఉంటాయి. ఓకేనా, సో మైక్రోబ్స్ అంటే క్రిములు. ఓకే, మనం తినే ఫుడ్ స్టెరైల్ కాదు. ఓకే, అది మనం తింటాము, కానీ మన గట్ కానీ ఓరల్ క్యావిటీ కానీ అంతా డిఫెండ్ చేస్తుంది. దాని తర్వాతనే గట్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం బ్లడ్లో కలిసేది కదా. సో ఈ ప్రాసెస్లోని మనకి నార్మల్గా ఓరల్ క్యావిటీలోనే చాలా మైక్రోబ్స్ ఉంటాయి, మిలియన్స్ ఆఫ్ దెమ్. మన బాడీ ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో, ఓకే, ఈ మైక్రోబ్స్ అన్నవి యాక్టివ్ అయిపోతాయి. ఇప్పుడు దాకా మన దాంట్లో మనతో పాటు బతుకుతున్నవి మన మీద బతకడం, మనని హార్మ్ చేస్తూ బతకడం స్టార్ట్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ ఏంటి అంటే ఇట్ ఈస్ అటాకింగ్ అస్ ఓన్లీ వెన్ వీఆర్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్. అంటే మన ఇమ్యూనిటీ అనేది కంప్లీట్ గా తగ్గుతుంది చూసారా, ఆ టైంలోనే అది స్టార్ట్ అయింది. అండ్ ఆల్సో ఎక్కువగా కోవిడ్ పేషెంట్స్ లోనే స్టార్ట్ అయింది అది. మెయిన్ రీజన్ బీయింగ్ కోవిడ్ లోని మనము మౌత్ మాస్క్ ఇవన్నీ వాడేవాళ్ళం. అవును కదా, మౌత్ మాస్క్ వాడేవాళ్ళం. చాలా మందికి లైక్ హూ ఎవర్ గాట్ అడ్మిటెడ్ వాళ్ళకి ఆక్సిజన్ అవన్నీ పెట్టేటప్పుడు యూ హ్యావ్ దోస్ ఆక్సిజన్ పెట్టేటప్పుడు క్యాప్ ఉంటుంది కదా, దాంట్లో కూడా యూ హ్యావ్ లైక్ ఎప్పుడైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వెన్ యూ టేకింగ్ సంథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ యూ మే ఆల్సో హ్యావ్ సమ్ ఫంగస్ ఇన్ టు ఇట్ ఆల్సో. నాట్ దట్ దాని వల్లనే అవుతుందని కాదు. Okay, మన body is immunocompromised. Okay, but that is also one reason. Which is everything has to be supposed to be normal. Okay, our body is reacting the other way. Okay. Our body has to stop it. But in like అలా కాకుండా ఏమవుతుంది, అది మన మీద భారీ పడుతుంది.
ఓకే. సో అది అలా అవడం వలన మనకి దీస్ ట్రబుల్స్ ఆర్ కమింగ్ అప్. ఓకే ఓకే సో కొంతమందికి దే సే దట్ నాకు కోవిడ్ రాలేదు అయినా కూడా అయింది అంటారు. అవును బట్ దెన్ దట్ ఈస్ వెరీ వెరీ లెస్. బట్ దెన్ ఎందుకంటే మనకి కోవిడ్ వాజ్ ఎవ్రీవేర్. ఎస్ లేదు నాకు కోల్డ్ వచ్చింది కానీ కోవిడ్ రాలేదు అనుకుంటాం. దట్ కుడ్ బి ది కామన్, లైక్ దట్ వాస్ ది మోస్ట్ కామన్ ఫ్లూ దట్ టైమ్. ఓకే సో దట్ కుడ్ ఆల్సో బి కోవిడ్, ఎస్ which we were not aware of. We were not tested positive by then, so we think it wasn't, but you never know. Yes. The test అవన్నీ ఇప్పుడే వచ్చినాయి కదా. yes సో చాలా మంది ఫస్ట్ డేని కాఫీతో కానీ టీతో కానీ గ్రీన్ టీతో కానీ ఇలా స్టార్ట్ చేస్తారు. కొంతమంది బ్రష్ చేయకుండా కూడా ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు. సో అవి తాగడం వల్ల టీత్ బ్లాక్ అయిపోయాయి, టీత్ కలర్ చేంజ్ అవుతున్నాయి, సెన్సిటివిటీ ఎక్కువ అయిపోయింది అన్నట్లయితే మీరు వినుంటారు, నేను వింటున్నాను. సో అంటే కాఫీలు తాగడం టీ తాగడం వల్ల టీత్ కలర్ చేంజ్ అయిపోతుంది అన్న ఆ మాట అయితే ఏదైతే ఉందో అది నిజం అంటారా? నిజమే, ఇట్ ఇస్. ఓకే ఎందుకంటే మనకి నార్మల్గా ఓకే మేడ్ బి నాట్ లైక్ మనం పొద్దున్న లేచిన వెంటనే గురించి ఆలోచించకపోయినా కూడా కాఫీస్, టీస్ అండ్ వాట్ ఎవర్ ఇస్ కలర్డ్, బేసిక్ ఆల్ దీస్ కలర్డ్ ఫుడ్ హ్యావ్ అ స్టెయిన్ దట్ ఇస్ లైక్ ఇట్స్ మన పళ్ళ మీద అవుతుంది. కానీ ఎర్లీ మార్నింగ్ తాగినప్పుడు ఏంటంటే దాని ఎసిడిటీ కూడా ఉంటుంది కదా, ఆ ఎసిడిక్ నేచర్ ప్లస్ ఈ స్టెయిన్స్ అండ్ ఇట్స్ లాట్ ఆఫ్ షుగర్ టు అగైన్. ఓకే, ఆల్ ఆఫ్ దిస్ ఇస్ ఎఫెక్టింగ్ యువర్ టూత్ ఇన్ ది మార్నింగ్ అనమాట. మనం ఏంటి ఎస్పెషల్లీ బ్రష్ చేసిన తర్వాత మనం కొన్నిసార్లు నిమ్మకాయ నీళ్ళు కూడా తాగుతాం. అవును మ్యామ్, దట్ ఈస్ కంప్లీట్ యాసిడ్. ఓకే కదా, సో ఇట్ ఈస్ లైక్ అదేం చేస్తుంది మన పళ్ళని అరగతీస్తుంది అనమాట. బేసిక్ గా వీక్ అయిపోతున్నాయి మన పళ్ళు దాని వల్ల. ఓకే, సో కొంతమందిలో పేస్ట్ చేంజ్ చేసినా సరే ఆ సెన్సిటివిటీ అనేది వాళ్ళకి తెలుస్తూ ఉంటుందండి. లైక్ ఐస్ క్రీమ్ తినలేకపోవడం కానివ్వండి, మరి హార్డ్ లైక్ వేడి టీని కానీ ఫుడ్ని కానీ తీసుకోకపోయి ఉండొచ్చు. అంటే అది పేస్ట్ వల్ల కూడా రీజన్ అంటారా? పేస్ట్ లోని అబ్రేసివ్స్ ఉంటాయండి. అబ్రేసివ్ అంటే బ్రష్ చేసేటప్పుడు కొంచెం గరుగ్గా ఉంటాయి, కొన్ని చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ఓకే, కోర్స్ అబ్రెసివ్స్ అంటాం అనమాట వాటిని. మన టూత్ పేస్ట్ లోని ఏంటంటే టూత్ పేస్ట్ లోని కోర్స్ అబ్రెసివ్స్ ఉన్నాయి అంటే మన పళ్ళు అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అదే మనం నార్మల్ కొంచెం మైల్డ్ తీసుకున్నాం అనుకోండి, అలా ఉండదు ఛాన్స్. సో దాని మీద డిపెండ్ అవుతుంది కూడా మన సెన్సిటివిటీ. మనం ఎక్కువ అరగపామేమో అంటే మన పళ్ళ మీద ఉన్న ఎనామల్ ఏదైతే హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఉంటుందో అది అరిగిపోతుంది. సో దాని తర్వాత మనకి ఆ సెన్సిటివిటీ అనేది ఫీల్ అవుతుంది. ఓకే, అది మెయిన్గా బ్రషింగ్ టెక్నిక్ అండ్ దాని మీద టూత్ పేస్ట్ కూడా మనం వాడేది ఏదైతే కొంచెం హార్ష్గా ఉంటుందో బెటర్ అవాయిడ్ దెమ్. ఓకే, అలా అనమాట. ఓకే, సో చాలా మందికి బ్యూటీ కాన్షియస్ చాలా ఉంటుంది మ్యామ్. అండ్ బ్యూటీ అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఈ జా లైన్ అండ్ టీత్ అలైన్మెంట్ అని కూడా చెప్పొచ్చు. సో మీరు అబ్జర్వ్ చేస్తే ముసలి వాళ్ళకి కానీ చిన్నపిల్లలకి కానీ టీత్ ఉండవు, కొంచెం డిఫరెంట్ ఉంటాయి వాళ్ళ స్మైల్ కానీ ఏదైనా సరే. సో ఈ నౌడేస్ ఈ స్మైల్ కరెక్షన్ కానివ్వండి, ఈ ఫేస్ కాంటోరింగ్ కానివ్వండి, దాని మీద ధ్యాస ఎక్కువైపోయింది. ఆ సర్జరీస్ అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. సో అంటే ఇది కేవలం హెల్త్ బెనిఫిట్స్ కోసం అంటారా, లేదా బ్యూటీ కాన్షియస్ ఎక్కువైపోయి అని అంటారా? ఒకటి ఏంటంటే బ్యూటీ కాన్షియస్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్. ఓకే, ఇప్పుడు ఏంటంటే దట్ ఈస్ ఆల్సో రీచింగ్ ది నార్మల్ పబ్లిక్ లైక్ అస్. సో అందుకని మనం కూడా వీ ఆల్సో వాంట్ టు లుక్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ పాసిబుల్, రైట్? సో మనము పళ్ళు జా లైన్ అండ్ ఎవ్రీథింగ్ ప్లేస్ అ ప్రిటీ ఇంపార్టెంట్ రోల్. ఓకే, ఎవరైనా బికాజ్ మనకి ఎంతమంది పేషెంట్స్ వస్తారు జస్ట్ టు టెల్ us that we're not able to smile wholeheartedly. Okay, that makes us sad at one point of time, like why should we not smile, right? We should be actually చెప్పాలంటే that makes us happy too. సో ఒకటి మెంటల్ హెల్త్ కూడా దీనివల్ల కొంచెం చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది. సో ది ఫంక్షన్ ఒకటి ఓకే, ఇప్పుడు పళ్ళు అడ్డదిడ్డంగా ఉన్నప్పుడు ఫంక్షన్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఓకే, అది కాకుండా మనకి లుక్ ప్రాబ్లం కూడా ఉంటుంది, లైక్ దట్ ఈస్ ఈస్థెటిక్స్. ఓకే, సో రెండు ఇంపార్టెంటే, కాకపోతే ఫస్ట్ ఎప్పుడైనా మనం ఫంక్షన్ చూస్తాము, దాని తర్వాత ఈస్థెటిక్స్ చూస్తాం. నౌ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ ఈస్థెటిక్స్ అండ్ ఫంక్షన్ కొంచెం అలా ఉండ పర్లేదు అన్నట్టు ఉన్నాం ఇప్పుడు. అంటే ఇవాళ రేపట్లో ఏమైంది అని అంటే కెమెరా ముందు
ప్రెజెంటేషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. సో మనకి కాన్ఫిడెన్స్ ఉన్నా సరే పక్కవాడు నీ టీత్ అలా ఉన్నాయే, నీ స్మైల్ ఇలా ఉందే, నీ జా లైన్ కరెక్ట్గా, ఇలాంటివి ఎన్నో అవి లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి ఎదుర్కొంటున్న సిచ్యువేషన్. సో వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలి అంటే డెఫినెట్గా సర్జరీస్ అనేవి ఇంపార్టెంట్ అన్నది నా క్వశ్చన్. సర్జరీస్ అనే కాదు, ఇప్పుడు సపోజ్ మనం పళ్ళకి తీసుకుంటాం అనుకోండి. ఓకే, ఇప్పుడు ఒక ఫేస్లోని ఒక పన్ను ముందు ఉన్న పన్ను ఒకటి ఒక పైన కిందన చేసినా వెరీ క్లియర్గా కనబడుతుంది. మీ ఐబ్రో ఎలా అయిపోయినా పర్లేదు. అవును. ఓకే, ఈవెన్ ఇఫ్ డోంట్ హ్యావ్ అన్ ఐబ్రో పీపుల్ విల్ నాట్ లైక్ ఫస్ట్ చూసేది మాత్రం పన్ను, బికాస్ ఇట్స్ లైక్ ఫ్లాషీ, వైట్ ఉంటుంది, ఫ్లాషీగా ఉంటుంది, ఎవ్రీబడి కెన్ సీ ఇట్ లైక్ వెరీ క్లియర్లీ. పన్ను ఇప్పుడు ఇట్ డజంట్ హ్యావ్ టు బి పర్ఫెక్ట్, కాబట్టి మేనేజబుల్ ఉండాలి. ఓకే, లుక్ అనే కాదు, ఫంక్షన్ కూడా ఉండాలి. సో మనకి అండ్ జాస్ ఏంటంటే ఇట్ డజంట్ హ్యావ్ టు బి సర్జికల్ ఓన్లీ, ఇట్ కెన్ బి నాన్ సర్జికల్ ఆల్సో. చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనకి జా లైన్ కావాలంటే యూ కెన్ గెట్ అ బోటాక్స్ అండ్ ఫిల్లర్స్ అండ్ ఎవ్రీథింగ్ ఆల్సో డన్. ఓకే, అండ్ మనకి ఒక సర్జికల్గా చేయాలి అంటే దట్ ఈస్ పర్మనెంట్ సొల్యూషన్. ఓకే, మనం ఫస్ట్ ఒకసారి చూసిన తర్వాత బోటాక్స్ ఫిల్లర్స్ లైక్ ట్రై చేసిన తర్వాత మేబీ ప్రాబబ్లీ వీ కెన్ లైక్ ఫిక్స్ లైక్ ఓకే దిస్ ఇస్ ది లుక్ ఐ రియలీ వాంట్, దెన్ యూ కెన్ గో విత్ ద సర్జరీ. ఓకే, సో విజ్డమ్ టూత్ ఇది జనరల్గా అందరిలో ఉండే ఒక కామన్ ప్రాబ్లం అని చెప్పొచ్చు. అదొకటి డైలీ లైఫ్లో అదొక పార్ట్ అయిపోయిందని చెప్పొచ్చు. సో విజ్డమ్ టూత్ వచ్చేస్తే డెఫినెట్గా అది పర్మనెంట్గా రిమూవ్ చేయాలా, ఆర్ ఎల్స్ లేకపోతే అది పక్క పంటిని ఏమన్నా ఎఫెక్ట్ చేస్తుంది అని అంటారు? విజ్డమ్ టూత్ అన్నిటికంట నటోరియస్ అనమాట మన ఓరల్ క్యావిటీలో ఉన్నది పన్ను. ఓకే, ఎలా అంటే మన జాస్ దర్ ప్రిటీ స్మాల్ నౌ. ఓకే, ముందంటే 3 దంతాలు ఉండాలి, తినడానికి నమలడానికి కావాలి. ఇప్పుడు మనం తినేది నమలేది అంతా చాలా సాఫ్ట్ అయిపోయింది, అండ్ ఇట్స్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్. ఓకే కదా, సో మనం ఇప్పుడు అంత స్పేస్ లేదు, జాస్ చిన్నవి అయిపోయినాయి, పళ్ళు అదే సైజ్ ఉన్నాయి, అవి పైకి వస్తున్నాయి. ప్రాబబ్లీ మన దగ్గర ఓన్లీ 28 పళ్ళ సెట్కే స్పేస్ ఉంది, ది అదర్ 4 డు నాట్ హ్యావ్ ఎనీ స్పేస్. ఆ స్పేస్ లోకి పళ్ళు రావడము అన్నది ఇవి అన్నిటికీ లాస్ట్ వచ్చే పన్ను కదా. ఇవి ఎలా వస్తాయి అంటే అడ్డంగా వచ్చి దాని తర్వాత పైకి వస్తాయి. ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ అడ్డంగా వచ్చి దాని పైకి రావడం వలన ఇది కొన్నిసార్లు పళ్ళు అడ్డంగా ఉండిపోతాయి, స్పేస్ ఉండదు కదా. స్పేస్ లేకపోవడం వల్ల అది అడ్డంగా ఉండిపోవడం వల్ల మనకి ఆ పన్నుకి లోపల నుంచి దాన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. మనం చాలా చెప్తాము పేషెంట్స్ కి, లేదు అది తీయించుకోవాల్సి వస్తుంది అని చెప్పి, ఎందుకంటే ఈ పన్నుని డ్యామేజ్ చేస్తుంది అని. కానీ మనకేంటంటే ప్రాబ్లం వచ్చాక చూద్దాంలే అనుకుంటాం. అవును మ్యామ్, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు 2 పళ్ళు తీయాలండి అని చెప్తాము. ఓకే, అయ్యో అప్పుడే చేయించుకుని ఉంటే బాగుంది కదా అనిపిస్తుంది అప్పుడు. సో దిస్ ఇస్ ది మోస్ట్ కామన్ థింగ్ దట్ వీ ఫేస్. అండ్ డెఫినెట్గా ఒక విజ్డమ్ టూత్ ఈజ్ నాట్ డెఫినెట్లీ వైస్. ఓకే, ఇట్ ఈస్ లైక్ అదేంటంటే ఇట్స్ ది మోస్ట్ ట్రబుల్సమ్. మీకు చీక్ బైట్ అవుతుంది. ఓకే, పైన పనికి కింద పనికి మధ్యలోని మీకు అదేంటి చీక్ అనేది మధ్యలో ఉండిపోతుంది. ఓకే, యూ హ్యావ్ చీక్ బైట్, యూ హ్యావ్ ఫౌల్ స్మెల్. ఓకే, ఎందుకంటే విజ్డమ్ టూత్ పన్ను పైకి ఒక ఫ్లాప్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఫ్లాప్ అంటే చిగురు. ఓకే, ఆ చిగురు ఫామ్ అవ్వడం వల్ల ఆ చిగురుకి పన్నుకి మధ్యలో స్పేస్ క్రియేట్ అవుతుంది. ఆ స్పేస్ లో ఫుడ్ ఉన్నప్పుడు వల్ల మనకి ఆ ఫుడ్ కుళ్ళిపోయిన తర్వాత ఆ స్మెల్ అన్నది వస్తుంది అనమాట. సో స్మెల్ వస్తుంది, పెయిన్ ఉంటుంది. ఓకే, కొంతమందికి ఫీవర్ కూడా వస్తుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ అండ్ ఎవ్రీథింగ్. హెడేక్ కూడా వెరీ కామన్. మొత్తం ఒక వన్ సైడ్ ఇట్ విల్ బీ లైక్ a huge headache for a lot of people too. Okay, so wisdom teeth are something that has to be removed either prophylactically or like whenever you have a problem. Okay, functionally కూడా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు చాలా మంది ఏం చేస్తుంటారంటే మ్యామ్, పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అని చెప్పేసి అవి క్లిప్స్ పెట్టించుకోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ ట్రాన్స్పరెంట్ ఇన్విజిబుల్ కూడా వచ్చేసాయి. సో రెండిట్లో ఏది ప్రిఫర్ చేయడం బెటర్ అంటారు? లైక్ అంటే మెటల్ బ్రేసెస్ కి మీకు ఇన్విజిబుల్. సో ఇన్విజిలైన్స్ ఎలా అంటే మనం ఇండిపెండెంట్ ఉంది. ఓకే, ఎలా అంటే ఇప్పుడు నాకు పెట్టారు. ఓకే, నేను తీసేస్తాను, రేపు పెట్టుకుంటాను అనుకుంటా. ఈరోజు ఏదో ఫంక్షన్ ఉంటుంది నాకు, ఇంపార్టెంట్ ఫంక్షన్, ఈరోజు తీసేద్దాంలే పర్లేదు రేపు పెట్టేసుకుందాం అనుకుంటాను, తీసేస్తాను. రేపు మళ్ళీ పెట్టుకుంటామా?
గ్యాప్ వస్తుంది డెఫినెట్ గా 1 డే అనుకుంటే 2 days వస్తుంది, 3 days కూడా వస్తుంది. అది ఎంతైనా రావచ్చు. సో మనకి మన మీద కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఖచ్చితంగా నేను ఐఎమ్ లైక్ వెరీ రిలీజియస్ గా నేను పెట్టుకుంటాను అండ్ అనుకుంటే మాత్రం యూ కెన్ డెఫినెట్లీ గో విత్ ఇట్. ఓకే ఓకే అండ్ braces is something that is in doctor's hands. Okay, every month you'll have to come get it checked. If everything is fine, wires change చేస్తారు డాక్టర్ అండ్ షీఈస్ గోనా సీ మూవ్మెంట్ ఎలా ఉంది ఏంటి అని. ప్రిసిషన్ అనేది మనకి చిన్న కేసెస్ అనుకోండి, మనకి ఇన్విజిలైన్స్ ఆర్ గ్రేట్. ఓకే, ఎందుకంటే ఇట్స్ ఎక్కువ సంవత్సరాలు వాడవసరం లేదు కాబట్టి. సో దే జస్ట్ హ్యావ్ టు యూజ్ ఫర్ సమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ అండ్ దెన్ జస్ట్ స్టాప్ ఇట్. సో ఇన్విజిలైన్స్ ఆర్ గుడ్ ఫర్ మైల్డ్ టు మోడరేట్ కేసెస్. కానీ సివియర్ కేసెస్ అన్నది మాత్రం డెఫినెట్గా యూల్ హ్యావ్ టు గో విత్ ది నార్మల్ బ్రేసెస్ ఓన్లీ. ఎందుకంటే అవన్నీ డాక్టర్ హ్యాస్ టు సీ, అది తీసుకురావాలి కిందకి, అది ఒక పన్ను పైన ఉండిపోయింది అది కిందకి తీసుకురావాలి, స్పేస్ క్రియేట్ చేయాలి అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్. సో ఒకవేళ మనం క్లిప్ పెట్టుకోవాలి అని అనుకుంటే పక్కాగా 4 teeth రిమూవ్ చేయాలంటారా? లేదు, మనం క్లిప్ దేనికి పెట్టుకుంటున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఒకవేళ పైన పెట్టుకోవాలని అనుకుంటే పైన ఇఫ్ ఇంకే స్పేస్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారు మ్యామ్, టీత్లో గ్యాప్ ఉండకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. సో అలాంటప్పుడు పక్కా తీయాల్సి ఉంటుందా? కొంతమందికి టీత్కి మధ్య గ్యాప్ ఉంటాయి, సో వాళ్ళకి ఏం రిమూవ్ చేయాల్సినంత అవసరం లేదా? ఒకటి ఏంటంటే మనకి ఆల్రెడీ స్పేస్ ఉందనుకోండి, ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, ఓకే, ఆ పేషెంట్ కి పళ్ళు అన్ని అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఓకే ఓకే, ఈ పళ్ళని మనము అంత ఇప్పుడు స్పేస్ లేదనుకోండి, ఇప్పుడు మనం పన్ను తీయాలి స్పేస్ క్రియేట్ చేయడానికి. ఓకే ఓకే ఓకే, సో దట్ ఇప్పుడు స్పేస్ క్రియేట్ అయింది, ఈ పళ్ళని మనం సెట్ చేస్తున్నాం, పళ్ళు సెట్ చేసిన తర్వాత ఆ స్పేస్ తీసుకుంటుంది, ఆ స్పేస్ వాడాలి, ఎందుకంటే ఇది ఉండిపోకూడదు, ఈ స్పేస్ వేస్ట్ అవ్వకూడదు. అలానే ఇప్పుడు ఒక పేషెంట్ వస్తున్నారు, నాకు గ్యాప్స్ ఉన్నాయండి చాలానా, ఇప్పుడు నాకు దీనికి ట్రీట్మెంట్ కావాలి అన్నప్పుడు మనం పన్ను తీసామనుకోండి, వి క్రియేటింగ్ మోర్ స్పేస్ విచ్ ఆల్రెడీ పేషెంట్స్ హ్యావింగ్ ప్రాబ్లమ్ విత్ దాట్. ఓకే రైట్, సో మనకి పన్ను విత్ అన్నది చాలా ఇంపార్టెంట్. పన్ను ఎంత వెడల్పుగా ఉందో దాని ప్రకారంగానే మనం ఉంటుంది. ఓకే, మనకి ఇంకా ఎంత స్పేస్ కావాలి, ఒకవేళ ఆ పనులకి ఇలా కదపాలంటే అన్నది ఒక అనాలిసిస్ ఉంటుంది. ఆ అనాలిసిస్ చేసిన తర్వాతనే మనం స్టార్ట్ చేస్తాం ఏదన్నా. సో అప్పుడు మనకు తెలుస్తుంది మనకి యాక్చువల్గా ఎంత స్పేస్ కావాలి. కొంచెం తక్కువ స్పేస్ కావాలి అంటే ఒక పన్ను తీస్తాం, చాలా ఎక్కువ స్పేస్ కావాలి అంటే ఇంకో పన్ను తీస్తాం, అలాగా. సో ఇందాక మీరు ఒక చెప్పారు మ్యామ్, అంటే ఫుడ్ ఉండిపోతే బ్యాడ్ స్మెల్ అనేది కామన్గా ఉంటుంది అని చెప్పేసి, అంటే బ్రష్ సరిగ్గా చేసుకోకపోతే బ్యాడ్ స్మెల్ ఉంటుందా, టీత్లో ఫుడ్ ఉండిపోతే బ్యాడ్ స్మెల్ ఉంటుందా, గమ్ సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే బ్యాడ్ స్మెల్ ఉంటుందా, బ్రషింగ్ అంటే మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి క్లీన్ చేయకపోతే బ్యాడ్ స్మెల్ ఉంటుందా? అండ్ ఇంకొకటి కూడా, కొంతమందికి వాటర్ తాగకపోయినా కానీ బ్యాడ్ స్మెల్ ఉంటుంది అని అయితే ఒక మాట వేసేస్తూ ఉంటారు. సో ఈ 5 reasons ఆఫ్ బ్యాడ్ స్మెల్ రావడానికి, దీస్ ఆర్ డెఫినెట్లీ మోస్ట్ ఆఫ్ ది కామన్ రీజన్స్. ఇంకా చాలా ఉన్నాయి. ఓకే చెప్పండి, ఇంకా చాలా. సో ఇప్పుడు మనకి సపోజ్ ఎవరికైనా కోల్డ్ ఉంది, ఓకే, కోల్డ్ ఉన్నా, ఒకవేళ మీకు థైరాయిడ్ ఉన్నా కూడా, ఓకే ఓకే, మీకు సిస్టమిక్ గా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, లైక్ బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువైనా కూడా, ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ లో కూడా మన బాడీ లైక్ ఈవెన్ ఇఫ్ యూ డయాబెటిక్, ఇఫ్ యూ వెరీ మచ్ డయాబెటిక్, లైక్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే, కంట్రోల్ లేదు అంటే అప్పుడు కూడా. సో బేసిక్గా ఏంటి అంటే, మీకు బ్యాడ్ స్మెల్ ఇస్ సంథింగ్ లైక్, ఇప్పుడు ఫుడ్ ఉంది, ఫుడ్ కూలిపోయినప్పుడు మనకి ఎలా స్మెల్ వస్తుంది? ఇట్స్ ది సేమ్ ఇన్ ది ఓరల్ క్యావిటీ. అంత మాయిశ్చర్ లోని ఎక్కువగా డ్రై అయినప్పుడు కాదు కదా మనకి స్మెల్ వచ్చేది. ఇట్స్ లైక్ వెన్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ మాయిశ్చర్, అప్పుడు మీకు స్మెల్ వస్తుంది. ఓకే, మన నోట్లోని ఇట్ ఈస్ ది బెస్ట్ ఎన్వైరన్మెంట్ ఫర్ ఫుడ్ కూలిపోవడానికి అనమాట, ఫర్ మైక్రోబ్స్ టు గ్రో. ఓకే, అంతే కదా. ఇప్పుడు మనం బయట ఫుడ్ పెట్టాము, సన్ లైట్ లో పెడితే కాదు కదా ఇట్స్ గోనా గ్రో. కొంచెం చెమ్మగా ఉన్న ఏరియాలో పెడితే ఎలా ఉంటుంది? అవును. సో ఇట్స్ ది సేమ్ థింగ్. ఓకే, నోట్లో కూడా అంతే మనకి. సో ఇప్పుడు మనకి గార పట్టినా కూడా గమ్ బ్లీడ్ అవన్నీ అవుతాయి. దట్ ఈస్ ఆల్సో వన్ మోస్ట్ కామన్ రీజన్, లైక్ హౌ యూ టోల్డ్ జస్ట్ నౌ. ఆల్ ఆఫ్ దీస్ విల్ కాజ్ బ్యాడ్ ఓడర్. సో అలాంటప్పుడు మనం నార్మల్ బ్రష్ యూజ్ చేయడం మంచిది అంటారా, లేదా ఎలక్ట్రిక్ బ్రషెస్ ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్నాయి? అంటే నా అపోహ ఏంటి అంటే, జనరల్ గా టీత్ కి వైబ్రేషన్ వస్తూ ఉంటుంది, ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఏమైనా జరుగుతుందా అని నేను ఎప్పుడు అనుకుంటున్నాను మ్యామ్. సో మీరేమంటారు దానికి?
లేదు లేదు, వైబ్రేషన్ వల్ల అయితే నథింగ్ దట్ ఓకే ఓకే మనకి కొన్నిసార్లు ఏంటంటే పన్ను చిన్న కదులుతుంది. అవును. ఏ పన్ను అన్నా ఓకే, ఒక 2 mm కదలడం అనేది నార్మల్. ఓకే, అది బేసిక్గా ఏంటి అంటే పన్ను ఎముకలోని ఒక సాకెట్లో ఉంటుంది. ఓకే, సాకెట్లోని పెరిడోంటల్ లిగమెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట, విచ్ ఇస్ హోల్డింగ్ ది టూత్ ఇన్ ది బోన్. మన బోన్కి పన్ను కంప్లీట్గా బోన్ లోపల అటాచ్డ్ కాదు. ఓకే, ఒక లిగమెంట్ ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే జాయింట్ లో లిగమెంట్ ఉంటుంది, జాయింట్ ఉంటుందా, జాయింట్ అంటే ఇదొక బోన్ మధ్యలో అతుక్కుంటుంది ఒకటి ఉంటుంది. అలానే పన్నుకి ఎముకకి మధ్యలో కూడా ఒకటి ఉంటుంది. ఓకే, ఆ స్పేస్ మనకి, అందుకని మన చిన్న పన్ను కదలడం అనేది దట్స్ బికాస్ ఆఫ్ దాట్. కానీ అంతగా ఆ గ్యాప్ మనకు కనిపించదు. ఓకే మ్యామ్, ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, డెంటిస్ట్ ఎక్స్పెన్సివ్ కాదు. ఓకే, మనం ఎంత డీలే చేస్తామో దట్ ఈస్ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే చిన్న క్యావిటీ అనుకుంటాం, అది డీలే చేసేస్తాం, రూట్ కెనాల్కి వెళ్తుంది. రూట్ కెనాలే కదా అనుకుంటాం, డీలే చేసేస్తాం, పన్ను తీసేదాకా వస్తుంది. పన్ను తీసేస్తే తినగలుగుతామా? కష్టం అసలు. సో డెంటిస్ట్రీ ఎలాంటిది అంటే మనకి ప్రాబ్లం వచ్చేదాకా చూడకుండా ప్రొఫైలాక్టిక్గా మనం ఒకసారి ఎవ్రీ 6 months జస్ట్ ఒకసారి డెంటిస్ట్ విజిట్కి వెళ్ళి అంత బాగుంది అమ్మయ్య అనుకోవడం బెటర్ దానికి, మనం ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కంటే. అండ్ బ్రషింగ్ ఇన్ ది నైట్ ఇస్ ది మస్ట్. ఎందుకంటే మన ఆహారం అంతా నోట్లోని రాత్రంతా ఉంటుంది మంచిగా అతుక్కొని. సో వీ డోంట్ వాంట్ ఇట్. రాత్రి బ్రష్ చేయండి అండ్ స్టిక్కీ ఫుడ్ తినొద్దు. ఓకే, సో మన వాళ్ళు ఒకవేళ వాళ్ళకి మిమ్మల్ని కలవాలన్నా, మీతో మాట్లాడాలన్నా, ఏదైనా ట్రీట్మెంట్ పర్పస్ కానివ్వచ్చు, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? నాది సమ్మిట్ డెంటల్ అండ్ ఆర్థోపెడిక్ క్లినిక్ ఉంది, మణికొండ. ఓకే ఓకే, ప్రస్తుతానికి అయితే వీ హ్యావ్ ఓన్లీ 1 branch, ప్రాబబ్లీ వీ మే హ్యావ్ మెనీ later. సో అక్కడ వీ వెల్కమ్ ఎవ్రీబడి. ఓకే, టైమింగ్స్ ఎలా ఉంది? Timings, we are open from morning 10 o'clock to night 9 o'clock. Okay. A little longer working hours, and we are also working on Sundays. Okay. So Saturday, Sunday, anytime, whenever you're free, you can just hop in. ఓకే, సో మేడం ఏం చెప్తున్నారు అంటే సింగిల్ కాల్ అవేలో నేను డెఫినెట్గా క్లయింట్స్కి రెడీగా ఉంటాను ఏ టైం అయినా సరే అని చెప్పేసి మేడం చెప్తున్నారు. సో మీరు ఎంత హెల్దీ ఫుడ్ తీసుకున్నా సరే బ్రషింగ్ అనేది ఇంపార్టెంట్ అనే చెప్తున్నారు. మీరు మీ పళ్ళ గురించి చాలా శ్రద్ధ వహించాలి. సో దిస్ ఈస్ ద వాసవి ఆచార్య. ఇది సోషల్ పోస్ట్. మీ సోషల్ పోస్ట్ని ఫాలో చేయడం మర్చిపోతున్నారు. సో మర్చిపోకుండా ఉండాలి అని అంటే వెంటనే ఫాలో చేయండి. నేను చేసే వీడియోస్ మీ వరకు రావాలి అంటే వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే వెంటనే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి, అంటే వాసవి ఆచార్య వీడియో పెట్టేసిందని. సో ఇంకొక గెస్ట్తో, ఇంకొక మంచి టాపిక్తో నేను మీ ముందు ఉంటాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.